హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, మనకు శ్రీనాథుడు ఓకేనా, శ్రీనాథుడికి సంబంధించినటువంటి దాదాపు ఒక 120 క్వశ్చన్స్ ఓకేనా, 120 క్వశ్చన్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది ఓకేనా. మొత్తం మనకు ఏదైతే ఉందో యూజీసీ నెట్ ఓకేనా, అలాగే సెట్, అలాగే లాంగ్వేజ్ పండిట్ అన్నిటి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, సెకండ్ టు సెకండ్. మరి చూసుకుంటే కొత్త వస్తున్నైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారా, బెల్ ఐకాన్ కాల్ సెలెక్ట్ చేసుకుని అప్పుడే వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. సో మనం డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పుకుంటూ పోదాం, ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు ఓకేనా. డైరెక్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి మొదటి క్వశ్చన్లోకి వెళ్తే మనం మొత్తం ఓన్లీ శ్రీనాథునికి సంబంధించిన అంటే 15వ శతాబ్దానికి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ శ్రీనాథునికి సంబంధించి రావడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, శ్రీనాథుని కాలం వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మరి 15వ శతాబ్దం అని చెప్పాలి ఓకేనా. 1360 1450 ఇక్కడ మనకు 15వ శతాబ్దం చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మరి శ్రీనాథుని తల్లిదండ్రులు ఓకేనా, శ్రీనాథుని తల్లిదండ్రులు అని చెప్పడం జరిగింది. తల్లి భీమాంబ, తండ్రి పేరు మారయ్య ఓకేనా, మరియ కాదు మారయ్య, తండ్రి పేరు మారయ్య. ఈ కమలానాభ మాత్యుడు ఎవరంటే మరి శ్రీనాథుని తాత ఓకేనా. నెక్స్ట్ శ్రీనాథుని బిరుదు వచ్చేసి మరి కవి సార్వభౌముడు ఓకేనా, కవి సార్వభౌముడు. నెక్స్ట్ క్వశ్చన్, మరి శ్రీనాథుని ఈశ్వరార్చన కళాశీలుడు అని చెప్పడం జరుగుతుంది ఓకేనా. ఈశ్వరార్చన కళాశీలుడు అంటే మరి ఇక్కడ శ్రీనాథుడు. మరి సో ఫ్రెండ్స్, ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు అని శ్రీనాథునికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో ఒక ఫుల్ లెంత్ వీడియో చేసిన, ఎవరైనా చూడకపోతే చూడండి ఓకే. నెక్స్ట్, శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు? శ్రీనాథుడు ఎవరి ఇది చాలా ఇంపార్టెంట్, విద్యాధికారిగా ఉండే ఇంతకుముందు క్వశ్చన్ అడగడం జరిగింది. సో మరి ఎవరంటే మనకు పెదకోమటి వేమారెడ్డి ఓకేనా. నెక్స్ట్, శ్రీనాథుడు ఏ రాజు ఆస్థానంలో డిండిమ భట్టును కంచుడక్క పగలగొట్టించాడు? ఎవరంటే మరి ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో ఓకేనా, ప్రౌఢదేవరాయలు ఆస్థానంలో. నెక్స్ట్, ప్రౌఢదేవరాయలు ఆస్థానం నుంచి కనకాభిషేకం ఎవరికి లభించింది అని చెప్పడం జరిగింది, మరి శ్రీనాథునికి ఓకేనా. నెక్స్ట్, బ్రహ్మీదత్త వరప్రసాదుడు ఓకేనా, ఇట్లాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మీదత్త వరప్రసాదుడు మరి శ్రీనాథుడు. నెక్స్ట్, శ్రీనాథుని తొలి కృతి ఏంటి? మరి ఇక్కడ ఏమని చెప్పిండు? మరుత్తరాట్ చరిత్ర ఓకేనా, మరుత్తరాట్ చరిత్ర. ఏమని చెప్పిండు ఏమన్నాడంటే చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయింతు మరుత్తరాట్ చరిత్ర అని చెప్పడం జరిగింది ఓకేనా. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయింతు మరుత్తరాట్ చరిత్ర అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ అట్లా రావచ్చు ఒక్కోసారి. క్వశ్చన్ ఏంటి మరి? మరుత్తరాట్ చరిత్ర మనకు. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా క్వశ్చన్, అదే ఓకేనా. కింద క్వశ్చన్, చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచించినటువంటి చరిత్ర ఇక్కడ మనకు మరుత్తరాట్ చరిత్ర. నెక్స్ట్, మరుత్తరాట్ చరిత్ర మరి ఎవరికి అంకితం ఇచ్చిందంటే మరి ఓకేనా, మామిడి వేమన ఓకేనా. ఆప్షన్ మామిడి వేమనకు మరుత్తరాట్ చరిత్ర అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే చూడండి, నూనూగు మీసాల నూతన యవ్వనంన ఓకేనా, నూనూగు మీసాల నూతన యవ్వనంన నుడివితి శాలివాహన సప్తశతి అని చెప్పడం జరుగుతుంది ఓకేనా, శాలివాహన సప్తశతి. నెక్స్ట్, శాలివాహన సప్తశతికి మూలం ఏంటి మరి? సప్తశతి సారటీక ఓకేనా, సప్తశతి సారటీక. ఇది ఎవరి రాశిలో కామెంట్ చేయండి. శాలివాహన సప్తశతి మూలం మరి సప్తశతి సారటీకకు ఓకే, ఇక్కడే ఉంది మనకు టీకా. సప్తశతి సారటీక అనే 100 కథలకు టీకా రాసింది ఎవరు అన్నారు? మరి పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్, హాలుడు ప్రాకృత భాషలో రాసిన గాథ సప్తశతికి టీకా రాసిన వారు అన్నారు. సో ఇక్కడ ఇదే మరి పెదకోమటి వేమారెడ్డి దీనికి టీకా రాయడం జరిగింది, హాలుడు గాథ సప్తశతికి. నెక్స్ట్ క్వశ్చన్, పద్య రూపంలో పండితారాధ్య చరిత్రను రచించింది. పద్య రూపంలో పండితారాధ్య చరిత్రను రచించింది ఎవరు? మరి ఇక్కడ శ్రీనాథుడు. అయితే మరి ఈ పండితారాధ్య చరిత్రకు మూలం ఇక్కడ ఏంటంటే మరి పాల్కురికి సోమనాథుని యొక్క ద్విపద కావ్యం ఓకేనా. ఇక్కడ సోమన ద్విపదలో రాస్తే మనకి ఇక్కడ పండితారాధ్య చరిత్ర మళ్ళీ మనకు వేరే వృత్తాల్లో ఇక్కడ మనకు శ్రీనాథుడు రచించడం జరిగింది. నెక్స్ట్, శ్రీనాథుడు పండితారాధ్య చరిత్రను ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే మరి ఇక్కడ మామిడి ప్రెగ్గడయ్య ఓకేనా, మామిడి ప్రెగ్గడయ్యకు. నెక్స్ట్, శ్రీనాథుడు మరి ఆలభ్య కృతులు చూసుకుంటే మరి ఇక్కడ మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, అలాగే పండితారాధ్య చరిత్ర. నెక్స్ట్, నిండు యవ్వనమున రచయించి
శృంగార నైషేధం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి నిండు యవ్వనంలో రచించింది మనకు వచ్చేసి శృంగార నైషేధం. సో ఈ కావ్యాలన్నీ ప్రతి ఒక్కటి శ్రీనాథునికి సంబంధించిన ప్రతి ఒక్క కావ్యం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి శృంగార నైషేధంకు మూలం చూసుకుంటే మరి సంస్కృతంలో శ్రీహర్షుడు రచించినటువంటి హర్ష నైషేధం. ఓకేనా. నెక్స్ట్ శృంగార నైషేధ కృతిపతి. శృంగార నైషేధానికి కృతిపతి అంటే అంకితం ఎవరికి ఇవ్వబడిందంటే మరి ఇక్కడ మామిడి సింగనకు. ఓకేనా, మామిడి సింగనకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శృంగార నైషేధంలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయంటే మరి 8 ఆశ్వాసములు. ఓకేనా, 8. ఒకసారి వేరే కలర్ తీసుకుందాం. ఓకేనా, 8 ఆశ్వాసాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్, హంసదౌత్యం కలిగిన శ్రీనాథుని కావ్యం మరి శృంగార నైషేధం. ఓకేనా, శృంగార నైషేధం. నెక్స్ట్ వివాహానంతరం జరిగిన భువ్వబంతిని శ్రీనాథుడు ఎందులో వర్ణించాడు? వివాహానంతరం జరిగిన భువ్వబంతిని శ్రీనాథుడు ఎందులో వర్ణించాడు? మరి శృంగార నైషేధంలో. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ముఖ్యమైన క్వశ్చన్లు ఉంటాయి మనం చివరికి వెళ్ళేసరికి. ఓకేనా, ఆవపచ్చళ్ళు. ఓకేనా, ఆవపచ్చళ్ళు చవిచూచి రాధమున శ్రీనాథుని ఏ కావ్యంలోనిది అన్నట్టు ఇక్కడ మరి శృంగార నైషేధం. ఓకేనా, అశేష మనీష హృదయంగమంబున. ఓకేనా, అశేష మనీష హృదయంగముంబగు అని ఇక్కడ మరి శ్రీనాథుడు రచించిన కావ్యం చూసుకుంటే మనకు శృంగార నైషేధం. ఓకేనా. నెక్స్ట్ తెలుగు పంచమహాకావ్యాల్లో మొదటిది అని చెప్పడం జరిగింది. తెలుగు పంచమహాకావ్యాల్లో మొదటిది మరి ఇక్కడ చూసుకుంటే శృంగార నైషేధం. ఓకేనా, శృంగార నైషేధం. నెక్స్ట్ భీమరాజు దండకస్తుతిని శ్రీనాథుడు ఏ కావ్యంలో వర్ణించాడు అని చెప్పడం జరిగింది. భీమరాజు దండకస్తుతిని శ్రీనాథుడు ఏ కావ్యంలో వర్ణించాడు? మరి శృంగార నైషేధంలో. శ్రీనాథునికి సంబంధించిన ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అందరూ కూడా కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకుని మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కావ్యం రచించడం వల్ల శ్రీనాథుని డుమూల కవిగా హేళన చేస్తారు? ఓకేనా, ఏ కావ్యం రచించడం వల్ల శ్రీనాథుని డుమూల కవిగా హేళన చేస్తారంటే మరి ఇక్కడ శృంగార నైషేధం. ఓకేనా, డుమూల కవి అని చెప్పడం జరుగుతుంది శ్రీనాథుని శృంగార నైషేధం. నెక్స్ట్ హరవిలాసం అనే కావ్యాన్ని రచించిన కవి మరి శ్రీనాథుడు. ఓకేనా, శ్రీనాథుడు. నెక్స్ట్ తెలుగులో లభ్యమవుతున్న తొలి విలాస కావ్యం. ఓకేనా, మనకు విలాస కావ్యాలు ఉంటాయి, అవి ఒకసారి కామెంట్ చేయండి. తెలుగులో లభ్యమవుతున్న తొలి విలాస కావ్యం మరి హరవిలాసం. ఓకేనా, హరవిలాసం. నెక్స్ట్ శ్రీనాథుడు తన ఏ కావ్యాన్ని శైవ ప్రబంధంగా చెప్పుకున్నాడు? ఓకేనా, శ్రీనాథ్ తన ఏ కావ్యాన్ని శైవ ప్రబంధంగా చెప్పుకున్నట్టు మరి ఇక్కడ హరవిలాసం. నెక్స్ట్ క్వశ్చన్, హరవిలాసంలోని ఆశ్వాసాలు. ఓకేనా, హరవిలాసంలోని ఆశ్వాసాలు ఇక్కడ చూసుకుంటే మరి 7 ఆశ్వాసాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ హరవిలాసమును శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చిండు? ఓకేనా, అవచి తిప్పయ్య శెట్టికి. ఓకేనా, ఒక్కోసారి ఇట్లా మిత్రుడికి అంకితం ఇవ్వబడింది అని కూడా అడగడం జరుగుతుంది. ఓకేనా, మిత్రుడికి అంకితం ఇవ్వబడింది. మరి ఇక్కడ అవచి తిప్పయ్య శెట్టే మరి శ్రీనాథునికి మిత్రుడు, దాన్ని హరవిలాసంకు అంకితం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చిరుతొండ నమ్మి కథ గల శ్రీనాథుని కావ్యము. చిరుతొండ నమ్మి కథ గల శ్రీనాథుని కావ్యం చూసుకుంటే మనకు హరవిలాసం. ఓకేనా, హరవిలాసం. నెక్స్ట్ చిరుతొండ నమ్మి కథకు ఆధారమైన కథ. ఓకేనా, చిరుతొండ నమ్మి కథకు ఆధారమైన కథ మరి పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలోని సిరియాలుని కథ. ఓకేనా, పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలోని సిరియాలుని కథ. నెక్స్ట్ క్వశ్చన్, గౌరీ కళ్యాణ ఘట్టం. ఓకేనా, గౌరీ కళ్యాణ ఘట్టం శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది? గౌరీ కళ్యాణ ఘట్టం శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది అంటే మరి హరవిలాసం. ఓకేనా, హరవిలాసం. నెక్స్ట్ హరవిలాసంలో ఉన్న మిగతా ఘట్టాలు చూసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, ఈ వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. మరి హరవిలాసంలో ఉన్నటువంటి మిగతా ఘట్టాలు శివుని దారుక వన విహార ఘట్టం, సముద్రమదన వృత్తాంతం, కిరాతార్జునీయ కథ, మరి ఇవన్నీ కూడా అలాగే గౌరీ కళ్యాణ ఘట్టం ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ వినాయక దండకం కలిగిన శ్రీనాథుని కావ్యం. వినాయక దండకం కలిగిన శ్రీనాథుని కావ్యం మరి హరవిలాసం. నెక్స్ట్ శ్రీనాథుని హరవిలాస రచన కాలం 1430-1435. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, ప్రౌఢ నిర్భర చాలా ఇంపార్టెంట్. ప్రౌఢ నిర్భర పరిపాకమున శ్రీనాథుడు రచించిన కావ్యం అన్నాడు. ప్రౌఢ నిర్భర పరిపాకమున శ్రీనాథుడు రచించిన కావ్యం మరి భీమేశ్వర పురాణం. ఓకేనా, భీమఖండం లేదా భీమేశ్వర పురాణం అని చెప్పడం జరుగుతుంది. భీమేశ్వర పురాణానికి మూలమైంది మరి ఇక్కడ స్కంద పురాణం. ఓకేనా, భీమేశ్వర పురాణానికి మూలమైంది స్కంద పురాణం. ఇంకా చాలా వరకు మూలంగా ఉందండి, అది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ భీమేశ్వర పురాణానికి మరో పేరు భీమఖండం చెప్పుకున్నాం. నెక్స్ట్ భీమేశ్వర పురాణంలోని ఆశ్వాసాలు మరి ఏంటంటే 6. ఓకేనా, 6 ఆశ్వాసాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
భీమేశ్వర పురాణ కృతిపతి ఓకేనా. భీమేశ్వర పురాణ కృతిపతి బెండంపూడి అన్నయ్య మాత్యుడు ఓకేనా. బెండంపూడి అన్నయ్య మాత్యుడు భీమేశ్వర పురాణ కృతిపతి. నెక్స్ట్ గోదావరి మండల ప్రాంతం వర్ణన ఉన్న శ్రీనాథుని కావ్యం ఈ భీమేశ్వర పురాణంలోనే ఉంది. ఓకే, ఇక్కడ వ్యాసునికి సంబంధించిన కూడా ఉంటే వ్యాసుడు కాశీని వదిలిపోవుట ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఉంది చూడండి, భీమేశ్వర పురాణంలో ఉన్న ఘట్టాలు మరి వ్యాస అగస్త్యుల సన్నివేశ ఘట్టం, త్రిపుర సంహార వృత్తాంతం, హాలాహల భక్షణం, క్షీరసాగర వృత్తాంతం, ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 4 గుర్తుపెట్టుకొని రాసుకోండి. నెక్స్ట్ సహకారం భూరుహ పూజ శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది అన్నాడు. సహకారం భూరుహ పూజ శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది మరి భీమేశ్వర పురాణం. నెక్స్ట్ క్షేత్ర మహాత్య ప్రబోధకమైన శ్రీనాథుని కావ్యం అది కూడా మరి భీమేశ్వర పురాణము. నెక్స్ట్ ప్రౌఢి పరికింప సంస్కృత భాష యందు అన్నాడు. ప్రౌఢి పరికింప సంస్కృత భాష యందు అని శ్రీనాథుడు అన్న కావ్యం చూసుకుంటే మరి భీమేశ్వర పురాణం. చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ అన్నీ కూడా శ్రీనాథుని అన్ని కవర్ అయితే బిట్స్. మరి వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. కాశీపట్న విశిష్టత పాఠ్యభాగం కవి శ్రీనాథుడు. కాశీపట్న విశిష్టత పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహించబడిందంటే మరి భీమేశ్వర పురాణం ఓకేనా. నెక్స్ట్ లోలార్కుడు ఓకేనా. ఓకేనా. ఆర్క్ అంటాం చూసినా, ఆర్క్ అని మనం చెప్పిన కదా మన ఛందస్సు చెప్పే టైంలో ఆర్క్ అన్న కూడా సూర్యుడు అంటే లోలార్కుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి మరి సూర్యుడు ఓకేనా. నెక్స్ట్ ఈయన అంటారు ఆర్క అన్న హంస అన్న కూడా ఇక్కడ మనకు సూర్యుడు, ఈయన అన్న కూడా సూర్యుడే. నెక్స్ట్ ప్రాయమింతకు మిగిల కైవాల్యకుండ ఓకేనా. ప్రాయమింతకు మిగిల కైవాల్యకుండ అనే శ్రీనాథుడు రచించిన కావ్యం మరి కాశీఖండం ఓకేనా. కాశీఖండం ఆయుపిండం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాశీఖండంలోని ఆశ్వాసాలు మరి 7 అని చెప్పడం జరుగుతుంది. కాశీఖండాన్ని శ్రీనాథుడు 58 చూడండి. కాశీఖండాన్ని శ్రీనాథుడు ఎవరికి అంకితం చేశాడు అంటే వీరభద్రారెడ్డి ఓకేనా. రాజమహేంద్ర ప్రభు వీరభద్రారెడ్డికి. నెక్స్ట్ కాశీఖండంలోని ఘట్టాలు ఇవి చాలా ఇంపార్టెంట్. వింధ్యాపర్వత విజృంభణం, అగస్త్యుడు కాశీని వీడటం, కుమారస్వామి కాశీ మహత్యం చెప్పడం, గుణనిధి కథ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు క్వశ్చన్లలో అడగడం జరుగుతుంది. గుణనిధి కథ మరి ఎక్కడ అంటే మరి ఇక్కడ కాశీఖండంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కాశీఖండంలోని గుణనిధి కథకు మరో పేరు ఓకేనా. కాశీఖండంలోని గుణనిధి కథకు మరో పేరు మరి కుబేర వృత్తాంతం, చాలా ముఖ్యమైనది ఓకేనా. నెక్స్ట్ గుణనిధి తల్లిదండ్రులు మరి సోమిదమ్మ యజ్ఞదత్తుడు ఓకేనా. సోమిదమ్మ యజ్ఞదత్తుడు ఇక్కడ చెప్పిన ఆయుపిండంగా భావించే శ్రీనాథుని కావ్యం మనకు వచ్చేసి కాశీఖండం. నెక్స్ట్ కాశీఖండం ఆయుపిండం అనేది తెలుగు కాశీఖండం వల్లనే వచ్చిందన్నది ఎవరు మరి నిడదవోలు వెంకట్రావు. కాశీఖండం ఆయుపిండం అనేది తెలుగు కాశీఖండం వల్లనే వచ్చిందన్న ఎవరని చెప్పింది మరి నిడదవోలు వెంకట్రావు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కాశీఖండంను శ్రీనాథుడు ఏ పట్టణంలో రచించాడు అంటే మరి రాజమహేంద్రవరంలో ఓకేనా. రాజమహేంద్రవరంలో. నెక్స్ట్ అర్ధపుష్టితో విలసిల్లే శ్రీనాథుని కావ్యం కాశీఖండం. అర్ధపుష్టితో విలసిల్లే శ్రీనాథుని కావ్యం కాశీఖండం. నెక్స్ట్ క్రీడాభిరామం ఎవరి రచనగా ప్రసిద్ధి చెందింది అన్నాడు. శ్రీనాథుంది, అది క్రీడాభిరామంగా ప్రసిద్ధి చెందింది మరి శ్రీనాథుడు. నెక్స్ట్ క్రీడాభిరామంకు మూలం అన్నాడు మరి సంస్కృత ప్రేమాభిరామం ఓకేనా. సంస్కృతంలో ప్రేమాభిరామం రచించింది ఎవరు మరి అని చూసుకుంటే రావిపాటి త్రిపురాంతకుడు ఓకేనా. రావిపాటి త్రిపుర. నెక్స్ట్ అవతారికను బట్టి క్రీడాభిరామం ఎవరి కృతి అని చెప్పవచ్చు. వినుకొండ వల్లభరాయుడు ఓకేనా. ఇది వివాదంలో ఉండడం జరిగింది ఓకేనా. వినుకొండ వల్లభరాయుడు. నెక్స్ట్ తెలుగులో వెలసిన మొట్టమొదటి హేళన కావ్యం క్రీడాభిరామం ఓకేనా. హేళన కావ్యం మొట్టమొదటి తెలుగులో వేసింది క్రీడాభిరామం. నెక్స్ట్ మరి క్రీడాభిరామం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది మరి అది వీధి రూపకం ఓకేనా. వీధి రూపకం మరి ఇట్లా మీకు స్లో అనిపిస్తే ఫాస్ట్లో మీరు వినొచ్చు యూట్యూబ్లో, లేదంటే ఫాస్ట్ ఉంటే స్లోగా వినొచ్చు యూట్యూబ్లో, ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది చూడండి. మరి ఇక్కడ క్రీడాభిరామంలో వర్ణించిన విశేషాలు ఎక్కడ జరిగాయంటే ఏకశిలా నగరంలో. తెలుగులో మొట్టమొదటి రూపకం కూడా మనకి ఇదే క్రీడాభిరామం ఓకేనా. తెలుగులో మొట్టమొదటి రూపకం క్రీడాభిరామం. 73వ క్వశ్చన్ చూడండి. తెలుగులో మొట్టమొదటి రూపకం క్రీడాభిరామం. 74 క్రీడాభిరామంలో వర్ణించే విశేషాలు ఎక్కడ జరిగాయంటే మరి ఏకశిలా నగరం అంటే ఇక్కడ వరంగల్. నెక్స్ట్ కాకతీయుల సాంఘిక జీవితానికి దర్పణం పట్టే శ్రీనాథుని రచన ఇక్కడ మరి క్రీడాభిరామం. క్రీడాభిరామానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ క్రీడాభిరామం ఏ రాజు కాలం నాటి ఓరుగల్లు వైభవాన్ని తెలుపుతుందంటే మరి 2వ ప్రతాపరుద్రుని కాలం నాటిది ఓకేనా. క్రీడాభిరామం ఏ రాజు కాలం అంటే మరి 2వ ప్రతాపరుద్రుని కాలం ఓరుగల్లు. నెక్స్ట్ వేశ్యవాటికలని వర్ణించిన వీధి రూపకం. వేశ్యవాటికలను వర్ణించిన వీధి రూపకం మరి క్రీడాభిరామం. నెక్స్ట్ హాలిక వాటికలో రైతులు నివసించేవారని తెలిపే శ్రీనాథుని రచన. హాలిక వాటికలో రైతులు నివసించేవారని తెలిపే శ్రీనాథుని రచన క్రీడాభిరామం. హాలిక వాటిక ఓకేనా. హాలిక వాటిక కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్రీడాభిరామం. నెక్స్ట్ పాములాట
కోడి పందేలు పొట్టేళ్ల పందేలు వర్ణించిన గ్రంథం మరి క్రీడాభిరామం. పాములాట, కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు వర్ణించిన గ్రంథం క్రీడాభిరామం. నెక్స్ట్ దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదట ఏ గ్రంథంలో ఉంది? క్రీడాభిరామం. ఓకేనా, క్రీడాభిరామం. నెక్స్ట్ 1909లో మొట్టమొదటి క్రీడాభిరామంను ప్రకటించింది ఎవరు? 1909లో మొట్టమొదటగా క్రీడాభిరామంను ప్రకటించింది ఎవరంటే ఇక్కడ మరి మానవల్లి రామకృష్ణ కవి. ఓకేనా, మానవల్లి రామకృష్ణ కవి మొట్టమొదటిసారిగా క్రీడాభిరామంను ప్రకటించడం జరిగింది. ఆంధ్ర కవుల చరిత్రలో వీరేశలింగం పంతులు క్రీడాభిరామం ఎవరిదని చెప్పిండు అంటే మరి వినుకొండ వల్లభరాయలదనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ శివరాత్రి మహత్యం అనే కావ్యాన్ని రచించినది ఎవరు? మరి శ్రీనాథుడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుకుమార చరిత్ర అనే పేరు శ్రీనాథుని ఏ రచనకు కలదు అన్నాడు. శివరాత్రి మహత్యం. సుకుమార చరిత్ర అనే పేరు మరి ఉన్నటువంటి మరో పేరు ఇక్కడ శివరాత్రి మహత్యం. అసలు శివరాత్రి మహత్యం, ఇంకొక పేరు సుకుమార చరిత్ర. నెక్స్ట్ ఈ శివరాత్రి మహత్యంకు మూలం ఏమిటి మరి? ఓకేనా, శివరాత్రి మహత్యం లేదా సుకుమార చరిత్రకు మూలం ఏమిటని మరి స్కంద పురాణంలోని ఈశాన సంహిత. స్కంద పురాణంలోని ఈశాన సంహిత. ఈ క్వశ్చన్ చూడండి. శివరాత్రి మహత్యంలోని ఆశ్వాసాలు అన్నాడు. 5 ఆశ్వాసాలు. ఓకేనా, 5 ఆశ్వాసాలు. నెక్స్ట్ శివరాత్రి మహత్యంను శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చాడు? ఓకేనా, శివరాత్రి మహత్యం శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చాడంటే మరి ముమ్మడి శాంతయ్య. ఓకేనా, ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇచ్చిండు. ఏ కావ్యంలో 88 ఏ కావ్యంలో శ్రీనాథుడు భానుని కాదంబరి కథా భాగాలను గ్రహించాడు? ఓకేనా, ఏ కావ్యంలో శ్రీనాథుడు భానుని కాదంబరి కథా భాగాలను గ్రహించాడంటే మరి శివరాత్రి మహత్యం. ఓకేనా. నెక్స్ట్ శివరాత్రి మహత్యంలో కథానాయకుడు ఎవరు? ఓకేనా, శివరాత్రి మహత్యంలో కథానాయకుడు సుకుమారుడు. అందుకే సుకుమారుడు. ఓకేనా, సుకుమారుడు. నెక్స్ట్ శివరాత్రి మహత్యంను శ్రీనాథుడు ఎప్పుడు రచించారు? సో ఇది కరెక్ట్. మనం వీటి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మొత్తం ఇక 15వ శతాబ్దం అంతే. తెలుగులో మొట్టమొదటి వీరగాథ కథాకావ్యం రచించింది ఎవరు? తెలుగులో మొట్టమొదటి వీరగాథ కావ్యం రచించింది ఎవరు? మరి శ్రీనాథుడు. మరి ఏంటది తెలుగులో మొట్టమొదటి వీరగాథ కావ్యం ఏంటని మరి పల్నాటి వీరచరిత్ర. చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. పల్నాటి వీరచరిత్రలో ఎన్ని ప్రకరణాలు ఉన్నాయి? మొత్తం అంటే 11 ప్రకరణాలు ఉండడం జరిగింది. పల్నాటి వీరచరిత్ర ప్రకరణాలు 11. నెక్స్ట్ పల్నాటి వీరచరిత్రను ఓకేనా, పల్నాటి వీరచరిత్రను శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చిండు? చెన్నకేశవ స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది పల్నాటి వీరచరిత్రను. నెక్స్ట్ ప్రజాకవిగా గౌరవం శ్రీనాథునికి ఏ రచన ద్వారా వచ్చింది అన్నాడు. ప్రజాకవిగా గౌరవం శ్రీనాథునికి ఏ రచన ద్వారా వచ్చిందని మరి పల్నాటి వీరచరిత్ర. ఓకేనా. నెక్స్ట్ దేశీ కవిత కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుని కృతి. దేశీ కవిత కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుని కృతి పల్నాటి వీరచరిత్ర. ఓకేనా, పల్నాటి వీరచరిత్ర. నెక్స్ట్ కోడిపోరు గంగిరెద్దులాట ప్రశంస గల మొట్టమొదటి గ్రంథం పల్నాటి వీరచరిత్ర. కోడిపోరు గంగిరెద్దులాట ఇంకా కొన్ని ఉంటాయి. మరి ప్రశంస గల మొదటి గ్రంథం మనకి ఇక్కడ పల్నాటి వీరచరిత్ర. నెక్స్ట్ కల్లు ప్రతిష్ట అనే ప్రకరణ కలిగిన కావ్యం కూడా మనకు పల్నాటి వీరచరిత్రనే. ఇట్లనే అడుగుతారండి ఇవే. నెక్స్ట్ అలరాజు రాయభారం కూడా పల్నాటి వీరచరిత్రనే. అలరాజు రాయభారం. నెక్స్ట్ పల్నాటి వీరచరిత్ర శ్రీనాథుడు ఏ ఛందస్సులో రచించాడంటే మరి మంజరి ద్విపద. ఓకేనా, మంజరి ద్విపద. ద్విపదకు మంజరి ద్విపదకు తేడా తెలుసు కదా, మంజరి ద్విపద. ఓకేనా. నెక్స్ట్ శ్రీనాథుని ఆలభ్య కృతులు చూసుకుంటే మరి కాటమరాజు కథ, ధనుంజయ విజయం, నందనందన చరిత్ర. నెక్స్ట్ శ్రీనాథుని చాటువులు పేర్కొన్నటువంటి గ్రంథం. శ్రీనాథుని చాటువులు పేర్కొన్న గ్రంథం మరి శృంగార శ్రీనాథం. ఓకేనా, శృంగార శ్రీనాథం. ఎవరు రచించింది మరి ఎక్కడ చూసుకుంటే మరి శృంగార శ్రీనాథం అనే గ్రంథాన్ని రచించింది మనకు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఓకేనా, శృంగార శ్రీనాథం వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంటెన్స్ వస్తాయి, గుర్తుపెట్టుకుని మిత్రులారా, చాలా ఇంపార్టెంట్. 114 దీనార టంకాల దీర్ఘమాడించితి. ఓకేనా, దీనార టంకాల దీర్ఘమాడించితి అనే చాటు పద్యంలో శ్రీనాథుడు ఎవరిని స్తుతించాడంటే మరి శారదాదేవి. ఒక 4 పాదాలు ఉంటాయండి. మీరు ఒకటి చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి సార్లు నాపరాళ్ళు అనే చాటు పద్యంలో శ్రీనాథుడు ఏ ప్రాంతం గురించి చెప్పాడు అన్నాడు. ఓకేనా, మరి ఇక్కడ పల్నాడు. ఓకేనా, పల్నాడు గురించి చెప్పడం జరిగింది. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి సార్లు నాపరాళ్ళు అంటాడు. నెక్స్ట్ శ్రీనాథుని మరికొన్ని చాటు పద్యాలు ఇక్కడ చూసుకుంటే మరి సిరిగనవానికి జల్లును తరణులు 16,000 తగపెన్లాడెన్. ఓకేనా, అట్లాంటిది ఒకటి. అంగడి యూర లేదు వరియన్నము లేదు, అంగడి యూర లేదు వరియన్నము లేదు, పరమేశ గంగ విడు పార్వతి చాలు. ఇదంతా అదే సిరిగనవాని చెల్లు పద్యంలో ఉంది. నెక్స్ట్ అంగడి యూరక లేదు అన్నది వేరే పద్యం. శ్రీనాథుని కావ్యశైలికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. శ్రీనాథుడు ఏ సంస్కృత అలంకారుడి శైలిని తన రచనలో స్వీకరించాడు అంటే ఇక్కడ మరి కుంతకుడు. ఓకేనా, కుంతకుడు. నెక్స్ట్ మిత్రులారా ఇక్కడ కృతిభర్త అన్న కృతిపతి అన్న కూడా ఒకటే గుర్తుపెట్టుకుని ఎవరికైతే అంకితం ఇవ్వబడిందో వాళ్ళను కృతిభర్త కృతిపతి అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా,
మీకు ఒకవేళ స్పీడ్ అనిపిస్తే గనక ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అక్కడ. ఓకేనా. శ్రీనాథుడు ఏ సంస్కృత అలంకార శైలిని తన రచనలో స్వీకరించాడంటే మరి కుంతకుడు. ఓకేనా. కుంతకుడు అనేది మనకు సరైన సమాధానం. నెక్స్ట్ చూడండి. హరిచూడ హరినాంక వక్రతయుగాలాంత. హరిచూడ హరినాంక వక్రతయుగాలాంత ఇది శ్రీనాథుని ఏ కావ్యంలో ఉంది అని చెప్పింది సెంటెన్స్ మనకు ఈ పాదం. మరి భీమేశ్వర పురాణం. ఓకేనా. భీమేశ్వర పురాణంలో ఉంది. నెక్స్ట్ వచింతు వేములవాడ భీమన నుద్దండలీల. వచింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల అని శ్రీనాథుడు ఏ కావ్యంలో చెప్పాడంటే మరి కాశీఖండం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక 2 పద్యాలు ఉంటాయి బుక్లో, మీరు చదవండి తప్పకుండా. వచింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల అంటే మరి ఇవన్నీ కాశీఖండంలో ఉండడం జరిగింది. కాశీఖండం చాలా ముఖ్యం అండి. దాంట్లో చాలా తన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే మరి యూజీసీ నెట్, సెట్, డిఎస్సి అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. గురుకులాలతో సహా, డిఎల్తో సహా, జేఎల్తో సహా మరి ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి వచింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల అని శ్రీనాథుడు ఏ కావ్యంలో చెప్పుకున్నాడంటే మరి కాశీఖండంలో. అలాగే జననీ జనకుల గొలచుట తనయునకు ముఖ్యమైన ధర్మము అని ఏ కావ్యంలో చెప్పాడు? జననీ జనకుల గొలచుట తనయునకు ముఖ్యమైన ధర్మం అని మరి కాశీఖండం అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఓకేనా. కాశీఖండ కావ్యంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎవరేమన్రుగాక నాకేటి కొరత నా కవిత్వము నిజము కర్ణాటక భాష అంటాడు. ఎవరేమన్రుగాక నాకేటి కొరత నా కవిత్వం నిజం కర్ణాటక భాష అని మరి ఎక్కడంటే భీమేశ్వర పురాణంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. భీమేశ్వర పురాణం అనే కావ్యంలో చెప్పబడుతుంది. నెక్స్ట్ ప్రౌఢి పరికింప సంస్కృత భాష అండు పలుకు నుడికారమున ఆంధ్ర భాష అండు అని శ్రీనాథుడు అన్న కావ్యం భీమేశ్వర పురాణం. ప్రౌఢి పరికింప సంస్కృత భాష అండు పలుకు నుడికారమున ఆంధ్ర భాష అండు. అవన్నీ చాలా ముఖ్యమైనటువంటి సెంటెన్స్. నెక్స్ట్ పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని టేవ సూక్చిత్ర వైచిత్రుని ఒక్కొక్క మాట. పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని టేవ సూక్తి వైచిత్రిని ఒక్కొక్క మాట అన్న కవి శ్రీనాథుడు. అలాగే భాషింతు నన్నయ్యబట్టు మార్గమున ఉభయవాక్ ప్రౌఢిని ఒక్కొక్క మాట అన్న కవి శ్రీనాథుడే. ఓకేనా. భాషింతు నన్నయ్యబట్టు మార్గమున ఉభయవాక్ ప్రౌఢిని ఒక్కొక్క మాట అన్న కవి శ్రీనాథుడే. పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని టేవ సూక్తి వైచిత్రి ఒక్కొక్క మాట అన్న కూడా శ్రీనాథుడే. ఓకేనా. నెక్స్ట్ ఈ సెంటెన్స్ చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ బ్రహ్మీదత్త వరప్రసాదుడవు అని శ్రీనాథుని ఎవరు చెప్పారు? బ్రహ్మీదత్త వరప్రసాదుడు అని శ్రీనాథుని గురించి ఎవరు చెప్పారంటే మరి మామిడి సింగన. నెక్స్ట్ ఆగమ జ్ఞాననిధివి తత్వర్ధ కనివి. ఆగమ జ్ఞాననిధివి తత్వర్ధ కనివి అని శ్రీనాథుడు పొగిడింది ఎవరంటే మరి అవచి తిప్పేశెట్టి. శ్రీనాథుడిని అవచి తిప్పేశెట్టి పొగిడిండు. ఆగమ జ్ఞాననిధివి తత్వర్ధ కనివి అని. నెక్స్ట్ సూనాస్త్ర ప్రమదామద స్ఫురిత వక్షోజాతి కాఠిన్యమున్ అని శ్రీనాథుడిని ప్రశంసించింది ఎవరు అంటే రాధామాధవంలో చింతలపూడి ఎల్లనార్యుడు. ఇతనికి రాధామాధవ కవి అని కూడా పేరుంది. ఓకేనా. సూనాస్త్ర ప్రమదామద స్ఫురిత వక్షోజాతి కాఠిన్యమున్ అనే రాధామాధవంలో చింతలపూడి ఎల్లనార్యుడు పేర్కొనడం జరిగింది. రాధామాధవ కవిగా ఇతన్నే పేర్కోవడం జరుగుతుంది. సో మిత్రులారా నెక్స్ట్ చూడండి. మరి సంస్కృత ప్రాకృత శౌరసేన ముఖ్య భాషా పరిజ్ఞాన పాఠవంబు అని శ్రీనాథుని ప్రశంసించింది ఎవరు? ఓకేనా. నచికేతోపాఖ్యానంలో దగ్గుపల్లి దుగ్గన. ఓకేనా. నచికేతోపాఖ్యానం రాసింది ఎవరు మరి అంటే దగ్గుపల్లి దుగ్గన. ఓకేనా. నెక్స్ట్ శ్రీనాథుని యుగాన్ని ఏమంటారంటే మరి సంధి యుగం అని చెప్పడం జరుగుతుంది. సంధి యుగం, కావ్యయుగం, అనువాద యుగం, సో ఇవన్నీ కూడా అనడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సంస్కృత కావ్యానువాద మార్గదర్శకుడు ఎవరు? సంస్కృత కావ్యానువాద మార్గదర్శకుడు ఎవరంటే మరి శ్రీనాథుడు. ఓకేనా. శ్రీనాథుడు సరైన సమాధానం. నెక్స్ట్ ఏ పద్య రచనలో శ్రీనాథునికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అంటే మరి సీస పద్యాలకు నిలవ అని చెప్పొచ్చు. ఓకేనా. సీస పద్యానికి నిలవగా చెప్పొచ్చు. నెక్స్ట్ శ్రీనాథుని సమకాలికులు అని చెప్పడం జరిగింది. ఇక మెయిన్ అయితే వీళ్ళిద్దరే. ఓకేనా. పోతన మరియు పిల్లల మర్రి పినవీరభద్రుడు. ఓకేనా. పిల్లల మర్రి పినవీరభద్రుడు. సో మిత్రులారా ఇవన్నీ దాదాపు ఒక 122 క్వశ్చన్లు. కొన్ని ముఖ్యమైన ఇంకా ఉన్నాయి చాలా, కొన్ని ఇక్కడ ముఖ్యమైన అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీకు మరి ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఇట్లాంటి క్వశ్చన్లు చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్లుగా ఇవ్వడం జరిగింది. సో మరి మిత్రులారా తప్పకుండా వీడియో ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, కొంచెం ఎక్కువ మంది చూసారన్న సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వృధా అవుతుంది. కాబట్టి తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి లేదా ఆల్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మరి నా పేరు శ్రీనివాస్ దాసరి. యూజీసీ నెట్, సెట్ వాటికి మన గత 2 సంవత్సరాలుగా
చాలా వీడియోస్ అయితే చేసిన తెలుగు కంటెంట్ మీద. మీకు ఒకసారి ఎవరైనా కొత్తగా మళ్ళీ యూజీసీ నెట్ గాని, సెట్ గాని, తెలంగాణ సెట్ గాని, ఏపీ సెట్ గాని ప్రిపేర్ అవుతుంటే గనక మన ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోలన్నీ చూడండి. మీకు వాటి మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఒక మంచి అవగాహన వస్తుంది. మంచిగా చదివితే తప్పకుండా క్వాలిఫై అవుతారు. మరి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది.